హలో అండి, ఈ పూట వీడియో ఏంటంటే చూసారా నా చేతిలో ఏముంది యాపాక్ అండి. నేను ఎందుకైతే యాపాక్ పట్టుకున్నాను అనేది మీకు కాసేపట్లో చూపిస్తాను చూడండి. ఈ ప్రకృతి మాత ఇచ్చిన యాపాక్ చెట్లు చాలా చెట్లు ఇస్తుంది కదా, మనమైతే కొన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఇలా అయితే మేము సబ్బులు రెడీ చేసుకుంటున్నాం, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింటుంది. ఇలా అయితే మేము 2 సోపులు కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాం, మా పాప చేస్తుంది. ఇది తెచ్చిన ఆకు అయితే బాగా క్లీన్ చేసి 1-2 మాటలుగా క్లీన్ చేసి మిక్సీ అయితే పడతాము. బాగా నవలు దురదలు ఏమీ లేకుండా ఉంటుందండి. మా పిల్లలకి కూడా మేమైతే ఇది సెకండ్ టైం చేయడము. మా పిల్లలకి బాగుంటుందనేసి నేనే చేస్తున్నాను ఇంట్లోనే. మన ఇంటి ముందర ఉండే ఆకులన్నీ తీసుకొచ్చుకొని చేసుకుంటే ఇంకా మంచిదేమో అనిపిస్తుంది. కలమంద చూడండి, కలమంద అంతా మొత్తం మీద అంత గుజ్జంతా లాగేసి మిక్సీ అయితే కలమంద వేసుకోవాలని చూడండి అంతా క్లీన్ చేస్తున్నాను. కలమందాకి మిక్సీ 1-2-3 మాటలు బాగా రన్నింగ్ చేసి తీసుకొచ్చాను. అయినా కొద్ది కలమంద తగ్గిందనేసి నేను ఇంకా మళ్ళీ 2-3 బిళ్ళల్లాగా చేసేసి కలమంద అయితే రెడీ చేస్తున్నాను. చూడండి ఇక్కడ సబ్బు మొక్కలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. దాంట్లో ఏమేమి కావాలనేది చూపిస్తాను. చూడండి ఇలా అయితే మెత్తగా వచ్చేసింది. మిక్సీ బాగా మెత్తగా పట్టామండి, ఎందుకంటే ఆ గుజ్జు అనేది తీయాలి కాబట్టి మెత్తగా చాలా బాగా పట్టాము. స్మెల్ కూడా మంచిగా వస్తుంది, యాపాకు స్మెల్. చూడండి ఇలా అయితే చేపించేసాను. ఒక బాండిల్ పెట్టుకొని నీళ్లు పోసేసాను. నీళ్లు పోసి ఎంత అయితే మనకు తగినన్ని నీళ్ళు అవసరం పెట్టేసి ఒక స్టాండ్ అయితే దాంట్లో పెట్టేశాను. ఆ నీళ్లు కొంచెం బాగా మరగాలి. మరిగిన తర్వాత చూడండి స్టవ్ అయితే ఆన్ చేసినాను. నీళ్ళు బాగా మరగాలి. ఈ గిన్నె అయితే ఆ స్టాండ్ మీద పెట్టేశాను. స్టాండ్ మీద పెట్టేసి ఈ సోప్ మొక్కలు, గ్లిజరిన్ సోప్ మొక్కలన్నీ కూడా దాంట్లో వేస్తున్నాండి. చూడండి ఇది వేసేసి బాగా అది హీట్ ఎక్కిపోయింది. అది సెగ అయితే నాకు బాగా వస్తుంది, హీట్ ఎక్కిపోయింది. అది మాడిపోకుండా మనము దాన్ని బాగా కలబెట్టాలండి. ఇలాగా అయితే కలబెట్టుకోవాలి. బాగా కరిగిపోతుందండి, చాలా బాగా స్మెల్ వస్తుంది. అది మనకు చాలా మంచిది. 5 నిమిషాలకి బాగా కలబెట్టాలండి, నీట్గా కలబెట్టాలి. ఇది చూడు మిక్సీ వేసుకున్నాం కదా, నేను నెట్ గుడ్డ ఒకటి తీసుకున్నానండి. నెట్ లాంటిది క్లాత్ తీసుకున్నాను. క్లాత్ తీసుకొని దాంట్లో అంతా అప్లై చేసేసినాను. బాగా పట్టుకొని బాగా పిండానండి. ఆ రసం అంతా ఒక కింద గిన్నె పెట్టేసి ప్లాస్టిక్ది ఆ రసం అంతా బాగా దాంట్లోకి పడిపోవాలి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చూడండి అంత బాగా వేయాలంటే అంత కొద్ది కూడా వేస్ట్ చేయకూడదు. బాగా మనము మెత్తగా రుబ్బుకునింది బాగా పిండాలి. పిండితే కానీ అది కిందకు రాదండి. కలమంద, యాపాకు ఈ 2 దానికి మనమైతే వేసి కొట్టాము. బాగా ఆ గుజ్జు మొత్తం రావాలి. చూడండి ఎన్ని మాటలు చేసేసాను, బాగా వచ్చేసింది. బాగా ఆయిల్ లాగా వచ్చేసింది. ఇదైతే కొంచెం కరిగిపోయిందండి. సోపు కొద్దిగా ఉంది, ఆ కొద్ది కూడా మనం 5 నిమిషాలు అలా అనేవంటే బాగా కరిగిపోతుంది. ఇలాగైతే ఇవి ఈ విటమిన్ ట్యాబ్లెట్లు అండి, అవి కత్తిరిస్తున్నాను. చూడండి అవి అయితే నేను 4 అయితే తీసి పెట్టుకున్నాను. ఇలా దాంట్లో సోపులో వేసేసినాను. సోపులో వేసేసి ఆ 4 కూడా కట్ చేసి వేసేస్తున్నాను. ఇది సెకండ్ టైం అండి. అలర్జీ రాకుండా, దోమలు కొట్టకుండా, మొట్టెలు రాకుండా చాలా బాగుంటుంది ఈ సోపు. చాలా మృదువుగా కూడా వస్తుంది. కొంచెం కోకోనట్ ఆయిల్ కూడా కొద్దిగా 2 డ్రాప్లు మాత్రమే వేసాను. అప్లై చేసుకుంటే బాగుంటుంది. అదైతే చూడండి మనం చేసిన యాపాకు రసం అంతా దాంట్లో వేసేసాను. వేసేసి బాగా కలబెట్టేశాను. స్మెల్ అయితే అదిరిపోతుంది, సూపర్గా అయితే అదిరిపోతుంది. మీకు చూపిస్తాను ఎలా వచ్చేది. బాగా అది 5 నిమిషాల పాటు రంగులేచాలి. కొద్దిగా డెటాల్ అయితే ఒక 2 డ్రాపులు డెటాల్ వేసాను, ఎందుకంటే స్మెల్కి డెటాల్ కూడా ఒక ఆయుర్వేదికం కదా, చాలా బాగుంటుంది అలర్జీ లేకుండా. అయిపోయిందండి. అయిపోతేనే కొద్దిగా ఒక డ్రాప్ అయితే వేస్తున్నాను. ఏంది ఆయిల్ వేసేసి కోకోనట్ ఆయిల్ అప్లై చేసేస్తున్నాను. అప్లై చేసి దానికి నీట్గా వస్తుందండి. మనం ఏమి దాన్ని తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా అయితే అన్నిట్లో పోసుకుంటున్నాను. అన్నిట్లో పోసి బాగా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి మీరు
ఇలాగే చేసుకోండి. మాకు ఎలా వచ్చేది చెప్పండి. పిల్లలకైతే చాలా మంచిది. మట్టిలో అదంతా తిరుగుతూ ఉంటారు కదా, ఇక్కడైతే మాకు నీళ్ళు ఎర్ర నీళ్ళు వస్తాయి. ఇవైతే చేసుకున్నాము మేము, ఇప్పటికి సెకండ్ టైం చేస్తున్నాము. చాలా బాగా వచ్చింది మాకు. ఫస్ట్ టైం కూడా బాగా వచ్చింది. ఇలా అయితే వచ్చేసిందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది, సూపర్ స్మెల్. చూడండి 4 బాగా వచ్చేసినాయి. సూపర్గా ఉంది. టచ్ చేసి చూశాను. ఏ మాత్రాన ఒక 3 గంటల సేపు అలాగే పెట్టాను. అలా పెట్టగానే టచ్ చేస్తే ఏ మాత్రాన అది కొద్ది కూడా డౌన్ అవ్వలేదు. బాగా వచ్చింది, చాలా సూపర్గా వచ్చింది. చూడండి ఈజీగా వచ్చేసింది మన చేతికి. స్మెల్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మీకు మొట్యాలు మచ్చలు మంగున్నా సరే పోతుంది. దీంతో ఒక్కటైతే కాదండి, ఇంకా 2-3 రకాల ఆకులు కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే నేను ఫస్ట్ టైం మీకు చూపిస్తున్నాను. నేనైతే ఫస్ట్ టైం వాడేశాను. సూపర్గా వచ్చిందండి. ఒక లైక్ కొట్టండి ప్లీజ్ అండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత బాగుంది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది. మన ఇంట్లో మన స్వతంత్రంగా మనం మన చేతులతో చేసుకుంటే ఎంత బాగుంటుంది చూడండి. చూడండి ఇలా అయితే నేను చూశాను, ఏమైనా ఇరుగుతుందేమో అని. ఏమి ఇరగలేదు, బాగుంది. కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువైందని నేను అనుకుంటున్నాను, కానీ సూపర్గా వచ్చిందండి. సూపర్. ఇలా తెల్ల ప్లేట్లో పెట్టి చూపించాలని ఎంత బాగుంది చూడండి. ఎంత హైలైట్గా చూడండి. నేనైతే ఇలాగా రుద్ది చూపిస్తాను చూడండి. మీకు ఎలా వస్తుందో బురుగు అనేది చూపిస్తాను. ఇంకా బాగా వస్తుంది. చాలా బాగుంది. స్మెల్ అదిరిపోతుంది, నైస్గా ఉంది. మీరు కూడా చేసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న ఆకులే కదా, మనమేం పెద్ద ఖర్చు ఏమో లేదు. మన ఇంట్లో ఉండే వస్తువులు మనం ఒక్కసారి తెచ్చుకుంటే ఎన్ని మాటలైనా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఇలాగైతే చేస్తాం. ఓకే, లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.